Welcome to my channel, IIT Foundation in Maths for 6th class, Chapter 4, Powers and Roots. Assessment test. 9th problem. A number x is a perfect cube. What are the possible digits in units place of x? Number x is a perfect cube. For example, 1 into 1 into 1, that is 1 cube is equal to 1. Therefore, 1 is a perfect cube. 2 cube is equal to 2 into 2 into 2. 2 2 is 4, 4 2 is 8. 8 is a perfect cube. 3 cube. 3 3 is 9, 9 3 is 27. So 27 is a perfect cube. Like that 4 cube is equal to 4 4 is 16, 16 4 is 64. 64 is a perfect cube. 5 cube. 5 5 is 25, 25 5 is 125. Perfect cube. 6 cube. 6. 6 6 36, 36 6 16. 7 cube. 7 cube is equal to 7 7 is 49, 3 43. Similarly 8 cube. 8 8s 64, 64 8s 64 into 8 32 48 48 512. 9 cube 9 9 81 into 9 9 9 9 729. 10 cube is equal to 1000. So these are all perfect cubes because their cube roots are natural numbers. A number whose cube root is a natural number is called a perfect cube. ఏదైనా ఒక నెంబర్ యొక్క క్యూబ్ రూట్ న్యాచురల్ నెంబర్ అయిందనుకోండి, అంటే 1 2 3 4 అట్లా ఇన్ఫినిటీ కౌంటింగ్ నెంబర్ అయిందనుకోండి, దాన్ని పర్ఫెక్ట్ క్యూబ్ అంటారు. సో పర్ఫెక్ట్ క్యూబ్ యొక్క యూనిట్స్ ప్లేస్లో ఏ నెంబర్ ఉండొచ్చు అంటే 1 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 3 2 9 0 ఆల్ డిజిట్స్ వచ్చాయి. 0 to 9 ఆల్ డిజిట్స్ వచ్చాయి ఇక్కడ పర్ఫెక్ట్ క్యూబ్స్లో. కాబట్టి యూనిట్స్ ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు. పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే ఏదైనా ఉండొచ్చు. సో ఇక్కడ 2 ఉందనుకోండి, 5 12 8 క్యూబ్కి యూనిట్స్ ప్లేస్లో 2 ఉంది. అదే 4 తీసుకుంటే 4 క్యూబ్కి యూనిట్స్ ప్లేస్లో 4 ఉంది. అట్లా 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 3 క్యూబ్, 8 ఉంది, 9 ఉంది, 0 ఉంది. కాబట్టి ఎనీ ప్లేస్ ద నెంబర్ ఎక్స్ ఇస్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. వాట్ ఆర్ ద పాసిబుల్ డిజిట్స్? ఆల్ 0 1 2 3 etc 9. These are all the possible digits in the units place of x. 10th problem. Determine the exponents of -4. Here this is a -4. Determine the exponents of -4 which will make it a positive result. దీని ఎక్స్పోనెంట్స్ ఎంత ఉంటే అది పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. సపోజ్ -4 హోల్ టు ది పవర్ ఆఫ్ 1 తీసుకున్నాం అనుకోండి, -4 హోల్ టు ది పవర్ ఆఫ్ 2 తీసుకున్నాం అనుకోండి, -4 ఇంటూ -4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అది 4 4s 16. -4 ఇంటూ 3 తీసుకున్నాం అనుకోండి, -4 ఇంటూ -4 ఇంటూ -4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 4 4 16, 16 4s 64. సో ఇది మళ్ళీ నెగటివ్ అయింది. సరే ఇంకోటి తీసుకుందాం, హోల్ టు ది పవర్ ఆఫ్ 4 తీసుకుందాము. అంటే -4 ఇంటూ -4 ఇంటూ -4 ఇంటూ -4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, పాజిటివ్ వస్తుంది. 4 16 16 256. ఇది పాజిటివ్ నెంబర్ వచ్చింది. అంటే ఎక్కడెక్కడ పాజిటివ్ నెంబర్ వచ్చిందో గమనించండి. ఫస్ట్ 1 ఉంటే నెగటివ్ వచ్చింది, నెగటివ్ నెంబర్. 2 ఉంటే పాజిటివ్ వచ్చింది. 3 ఉంటే మళ్ళీ నెగటివ్ వచ్చింది. 4 ఉంటే పాజిటివ్ వచ్చింది. అంటే పవర్స్ ఈవెన్ నెంబర్స్ అయినట్టయితే, అంటే ఎక్స్పోనెంట్ ఈవెన్ నెంబర్ అయితే ఈ నెగటివ్ డిజిట్స్ యొక్క ఎక్స్పోనెంట్ కూడా పాజిటివ్ అవుతుంది అనమాట. ఎనీ నెగటివ్ నెంబర్ హ్యావింగ్ ఈవెన్ ఎక్స్పోనెంట్ విల్ బి ఏ పాజిటివ్ నెంబర్. కాబట్టి డిటర్మిన్ ద ఎక్స్పోనెంట్స్ ఆఫ్ -4 విచ్ విల్ మేక్ ఇట్ ఏ పాసిబుల్ రిజల్ట్. -4 యొక్క ఎక్స్పోనెంట్ ఎంత ఉంటే దాని రిజల్ట్ పాజిటివ్ అవుతుంది అంటే ఈవెన్ నెంబర్, ఆల్ ఈవెన్ నంబర్స్. ఏ ఈవెన్ నెంబర్ అయినా దాని ఎక్స్పోనెంట్గా ఉంటే దాని రిజల్ట్ పాజిటివ్ అవుతుంది అన్నమాట.
11th problem. What will be the exponent of 5 which will make the result 625? So we will prime factorize 625. So 625 is divisible by 5 because in units place there is 5. If there is 0 or 5, that number will be divisible by 5. యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటే ఆ నంబరు 5తో డివిజిబుల్ అవుతుంది. సో 5 1s 5, 5 2s 10, 2 5 5 5s. అగైన్ 5 ఉంది కాబట్టి 5 2s 10, 5 5s. అగైన్ 5 5s 25. Therefore this is 625 is equal to 5 to the power of 4. 5 into 5 into 5 into 5, that is 5 to the power of 4. So 625 is equal to 5 to the power of 4. But the question is, what will be the exponent of 5 which will make the result 625? So 625 is equal to 5 to the power of 4. Therefore exponent of 5 is 4 to make it 625. So answer is, what will be the exponent of 5 means 4 anamata. Next 12th. If a painting area is 144 square centimeters, covers the area of a square frame, then what is the length of the frame? Square frame, its area is 144 square centimeters. Then what is the length of the frame? Let the length of the frame be F. So area of the frame is S square, side into side. Area of a square is side into side. Therefore area of this square frame is S square and it is given as 144 square centimeters. S square is equal to 144 square centimeters or 144 centimeter square అని కూడా రాయొచ్చు. స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది ఏరియాకి యూనిట్లు. ఈ స్క్వేర్ సెంటీమీటర్ని సెంటీమీటర్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. మనకు కావాల్సింది ఎస్. ఇక్కడ ఎస్ స్క్వేర్ ఇచ్చారు. తర్వాత 144 అనేది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. దేని స్క్వేర్? 12 స్క్వేర్. 12 స్క్వేర్ is 144. సో 12 స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ లెఫ్ట్ సైడ్. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 12 స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్. 12 స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్. సో ఈచ్ side or side of the square frame is 12 centimeter. Next 13th problem. Find the cube of 13 and minus 13. Cube means 13 cube is equal to 13 into 13 into 13. 13 13s we know 169. 13 square is equal to 169 into 13. We will multiply it 169. So this is equal to 2197. So 13 cube is equal to 2197 minus 13 cube. 13 cube is equal to 2197. Minus 13 cube is equal to minus 13 into minus 13 into minus 13 is equal to minus into minus plus, plus into minus minus. Next 13 into 13 169. 169 into 13 2197. Therefore minus 13 whole cube is equal to minus 2197. Next, write the exponent of 4 so that the result is 1024. అంటే 4 into 4 16. 4 into 4 into 4 is equal to 16 into 4 64. Again 4 into 4 into 4 into 4 is equal to 64 into 4. 4 16 4 24 5 25 24 1 25 256. 4 into 4 into 4 into 4 into 4 5s అంటే 4 to the power of 5 is equal to 256 into 4. Therefore 1024 is equal to 4 to the power of 5. So write the exponent of 4 so that the result is 1024. So the exponent of 4 is 5. So answer is 5.
or we can prime factorize this number 24 ను ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి యూనిట్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉంటే అది 2తో భాగించబడుతుంది. 2 5లు 2 1లు 2 2లు. మళ్ళీ యూనిట్స్ ప్లేస్లో 2 ఈవెన్ నెంబర్ ఉంది, సో 2తో డివైడ్ అవుతుంది. 2 2s 4, 2 5s 10, 2 6. మళ్ళీ ఈవెన్ నెంబరే, 2 1s 2 2s 2 8s. మళ్ళీ 2తో పోతుంది. 2 6 12, 2 4s. మళ్ళీ 2 3s 2 2s. మళ్ళీ 2 1s 2 6. మళ్ళీ 2 8s 8 ఉంది కదా, 2 4s 2 2s. సో 1 2 3 4 5 6 7 8 9 10. సో 1024 is equal to 2 to the power of 10, or this is equal to 4 to the power of 5, because ఇక్కడ ఈ 2కి ఒక 4, ఈ 2కి ఒక 4, ఈ 2కి ఒక 4, దీనికి ఒక 4, ఈ రెండింటికి ఒక 4 రాసుకున్నాం అనుకోండి. 1 2 3 4 5 4s ఉన్నాయి. సో 4 to the power of 5 అన్నమాట. సో 4ను ఎంత పవర్కి రైజ్ చేస్తే 1024 వస్తుందంటే 5 అనే ఎక్స్పోనెంట్, 5 అనే పవర్కి రైజ్ చేస్తే రిజల్ట్ 1024 వస్తుంది. ఐడెంటిఫై ద బేస్ అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ -2 to the power of 4. -2 whole to the power of 4. See here, మైనస్కి పవర్ లేదు, ఈ 2కు మాత్రమే పవర్ ఉంది. కాబట్టి ఇక్కడ బేస్ ఏంటంటే 2, ఎక్స్పోనెంట్ ఏమో ఎక్స్పోనెంట్ 4, బేస్ 2 ఎక్స్పోనెంట్ 4. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ బ్రాకెట్స్ పెట్టాడు, మైనస్ కూడా ఉంది. -2 to the power of 4 అంటే ఇక్కడ బేస్ -2 పవరు లేదా ఎక్స్పోనెంట్ 4 అన్నమాట. అది ఇక్కడ బ్రాకెట్స్ పెట్టారు కాబట్టి ఈ మొత్తానికి ఇది పవరు, ఇది బేస్. ఇక్కడ బ్రాకెట్స్ ఇంతవరకు పెట్టారు, మైనస్కి లేదు కాబట్టి 2 ఒకటే బేస్ కింద వస్తుంది, ఎక్స్పోనెంట్ 4. ఈ మైనస్ అనేది 4 times రాదు, ఇక్కడ మైనస్ ఒక్కసారే వస్తుంది. ఇక్కడ మాత్రం -2 అనేది 4 times వస్తుంది, ఇక్కడ ఒట్టి 2నే 4 times వస్తుంది. ఇప్పుడు దీని వాల్యూ ఏమో పాజిటివ్ అవుతుంది, దీని వాల్యూ నెగటివ్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము ఈ చాప్టర్లో ఫస్ట్ సెకండ్ వీడియోస్లో చేసాము. ఇది అసెస్మెంట్ టెస్ట్ కాబట్టి మళ్ళీ టెస్ట్లో అన్ని రకాల మోడల్స్ ఇచ్చారు. కాబట్టి వీలైతే మీరు ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి, వీటి స్టార్టింగ్ నుంచి ఉంటాయి, అన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మీరు స్కూల్లో చదివిన సిలబస్ మీదే రకరకాల క్వశ్చన్స్ అన్నమాట. ఈ కాన్సెప్ట్ అప్లికేషను, ట్విస్ట్ చేయటము, వెర్బల్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అందుకనే దీనికి ఐఐటి ఫౌండేషన్ అని పెట్టాము. సో ఇక్కడ కొత్తగా ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఏమీ లేదు, సేమ్ సబ్జెక్ట్ మీరు క్లాస్లో ఏది చదువుతారో అదే, కాకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకసారి చూడండి, అప్పుడు మీకు ఏంటంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదే ఐఐటి ఫౌండేషన్ అంటే. ఇక్కడ స్టూడెంట్ని ఏమి స్ట్రెస్ చేయటము అలాంటిది ఏమీ లేదు, ఇంకా ఇంట్రెస్టింగ్గా తయారు చేస్తారు స్టూడెంట్స్కి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ కలుగుతుంది అంతే.